కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదలు పెట్టబోతోందా? ఎన్టీఎస్ఏ ఇచ్చిన నివేదిక మేరకు దెబ్బతిన్న ప్రాజెక్టు మరమ్మతులు చేయడం మీద దృష్టి పెట్టిందా? అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తోందా? దాంతో ఇక ఇన్నాళ్లు కాళేశ్వరంపై చెలరేగిన పొలిటికల్ మంటలు చల్లారే ఛాన్స్ ఉందా? ఇంతకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏంటి? లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నట్లు నిరుపయోగంగానే మిగిలిపోతుందా, లేక మరమ్మతులు చేస్తే అందుబాటులోకి వస్తుందా అనే దానిపై త్వరలో స్పష్టత రానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక పన్ను పోతే కొత్త పన్ను పెట్టించుకోవాలి, కానీ పళ్లన్నీ ఓడగొట్టుకోలేం కదా అని బీఆర్ఎస్ నేతలు వాదిస్తుంటే అసలు కుండే పోతే మనిషి ఎలా బతుకుతాడని అధికార పార్టీ నేతలు అంటున్నారు. కుంగిన పియర్స్ రిపేర్ చేసి ప్రాజెక్టును వినియోగించుకోవాలని ప్రతిపక్ష నేతలు అంటుంటే అది రిపేర్ చేయడం సాధ్యం కాదని నిపుణులు చెప్పారంటూ ప్రభుత్వ పెద్దలు వాదిస్తున్నారు. అవినీతి, నాసిరకం పనుల వల్లే కాళేశ్వరం కూలిందని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పీసీ ఘోష్ కమిషన్ ను నియమించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగస్వామ్యం అయిన కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ సహా మొత్తంగా 116 మందిని కమిషన్ విచారణ చేసింది. జులై నెలాఖరులో నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ నివేదికలు సైతం ప్రభుత్వానికి చేరాయి. అందులో విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపగా కమిషన్ ఏకంగా 57 మంది అధికారులపై చర్యలకు ప్రతిపాదనలు చేసింది. 17 మంది అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక అదే సమయంలో ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ప్రాజెక్టును సందర్శించిన ఎన్టీఎస్ఏ బృందం పలు రకాల పరీక్షలు చేసి సూచనలు చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణంలో అనేక లోపాలున్నాయని తేల్చి చెప్పింది. నిర్మాణం, డిజైన్, నిర్మాణ నాణ్యత, నిర్వహణ లోపాల వల్ల తీవ్ర నష్టం జరిగిందని స్పష్టం చేసింది. డిజైన్లు, ప్రమాణాలపై పునః పరిశీలన చేయాలని, జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ జరిపించాలని సూచించింది. 7వ బ్లాకును యథాతథంగా ఉంచి రిపేర్ చేయడం సాధ్యం కాదని, ఇతర బ్లాకులకు నష్టం జరగకుండా 7వ బ్లాకును పూర్తిగా తొలగించి పునరుద్ధరించాలని సూచించినట్లు సమాచారం. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగి ఏడాదిన్నర దాటింది. అప్పటి నుంచి అది నిరుపయోగంగానే ఉంది. ఎన్డీఎస్ఏ నివేదిక సైతం వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రాజెక్టు పునరుద్ధరణకు భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులతో చర్చించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే పునరుద్ధరణకు 400 నుంచి 500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా ఆ బాధ్యతను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కు అప్పగించాల్సి ఉంటుంది. అది అన్ని రకాల పరీక్షలు చేసి డిజైన్ల కోసం ప్రతిపాదనలు చేస్తుంది. రూపొందించిన డిజైన్ ను ఎక్స్పర్ట్స్ కమిటీ ఆమోదించడంతో సెంట్రల్ వాటర్ కమిషన్ కు పంపిస్తారు. అక్కడ గ్రీన్ సిగ్నల్ లభిస్తే కేబినెట్ ఆమోదంతో టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. దీనిపై 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు జరిగితే అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ఆరోపణలు తగ్గుతాయా అనేది వేచి చూడాలి.